ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరులో అద్భుతంగా సర్వమత శాకాహార సమ్మేళన కార్యక్రమం. విశాఖ జిల్లా చంద్రపాలెం గ్రామంలో అద్భుతంగా ధ్యాన శిక్షణ తరగతులు. తిరుపతి జిల్లా పాకాలలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో మెగా శాకాహార ర్యాలీ. ఖమ్మం జిల్లా పాల్వంచలో అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీ. నెల్లూరు జిల్లా వింజమూరులో అద్భుతంగా ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. గుంటూరులో సర్వమత శాకాహార సమ్మేళన కార్యక్రమం మరియు మెగా మహాకరుణ శాకాహార ర్యాలీ గుంటూరు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు వెలగపూడి లక్ష్మణరావు ఆధ్వర్యంలో అద్భుతంగా జరిగింది. సర్వమత శాకాహారం సమ్మేళనం కార్యక్రమంలో పలువురు సీనియర్ పెర్మనెంట్ మాస్టర్లు పాల్గొని అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం గుంటూరు పట్టణంలో నిర్వహించిన మెగా మహాకరుణ శాకాహార ర్యాలీ పట్టణ వీధుల గుండా ఎంతో ఉత్సాహంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో సుమారుగా 3,000 మందికి పైగా ధ్యానులు ఉత్సాహంగా పాల్గొని శాకాహార విశిష్టత గురించి ప్రజల్లో అవగాహన కల్పించారు. చిన్నారులు జాతీయ జెండాలను చేతబోని నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ముందుకు కదిలారు. ఈ కార్యక్రమంలో కర్తాల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ విజయభాస్కర్ రెడ్డితో పాటు దామోదర్ రెడ్డి, సాంబశివరావు, సురేష్, మాధవి, తెలంగాణ సేవాదళ అధ్యక్షులు ధ్యానగద్దర్ భూపత్రాజు, ఆంధ్రప్రదేశ్ సేవా అధ్యక్షుడు శివ, జక్కా రాఘవరావు తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విశాఖ జిల్లా చంద్రపాలెం గ్రామంలోని జెడ్పీ హైస్కూల్లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో మాస్టర్ పిఎస్ఎన్ మూర్తి పాల్గొని ఉపాధ్యాయులు, విద్యార్థులకు అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. ధ్యాన విశిష్టతను, ధ్యానం యొక్క ఆవశ్యకత గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఎలా తిన్నారా? చెరుకు రసం తాగారా? ఏం తాగారా? ఎలా ఉంటాయి ఇవన్నీ? అన్ని ఒకేగా ఉంటాయా? ఒక్కొక్కటి వేరు వేరు స్వీట్గా ఉంటాయి, అవునా? ఎలా తెలిసింది? ఎస్, ఎవరికి వాడు టేస్ట్ చేస్తే తెలిసింది. అలాగే జ్ఞానాన్ని కూడా ఎవరికి వాడు టేస్ట్ చేస్తేనే దాని విలువేంటో, దాని శక్తి ఏంటో అర్థం. అలాగా ఈ మహానుభావులందరూ కూడా ఆ సాధన చేసి వాళ్ళ ఫలితాన్ని పొంది ఈ రోజు మనం కొడుస్తున్నంత గొప్పవాడుగా, దేవుడిగా ఎదిగేవాడు జీసస్ క్రైస్ట్. ఇప్పుడు కూడా జీసస్ క్రైస్ట్ ని కొడుస్తున్నారుగా కొంతమంది, ఇప్పుడు కూడా కృష్ణుని కొడుస్తున్నాడుగా దేవుడు కూడా పెట్టుకుని. అలాగే మొహమ్మద్. అలాగా ఆ జ్ఞానాన్ని తెలుసుకున్న ఈ గురువుగా ప్రకాశం జిల్లా కందుకూరు మండలం మోపాడు గ్రామంలోని సాయిబాబా గుడిలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. ధ్యానం యొక్క విశిష్టతను, ధ్యానంతో కలిగే ప్రయోజనాలను ఎంతో చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. నిలుపలేని నష్టపడు దృష్టిలోన కాళికాంబ హంస కాళికాంబ మాట వేడి ఫలము, మనసు నిలుప ఫలము, మనసు నిలిపేది ఏక మాట కాళికాంబ హంస కాళికాంబ స్వామి. శ్వాస మీద ధ్యానం. ఆఖరి ఒక్క నిమిషం. ప్రతిరోజు ధ్యానం తప్పనిసరి. ఆరోగ్యం కావాలంటే ధ్యానం చేయాలి, మనశ్శాంతి కావాలంటే ధ్యానం చేయాలి. తిరుపతి జిల్లా పాకాలలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో మెగా శాకాహార ర్యాలీ ఎంతో అద్భుతంగా జరిగింది. పాకాలలో జరిగిన మెగా శాకాహార ర్యాలీలో ధ్యానులు, మాస్టర్లు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ ర్యాలీ పాకాల పట్టణంలో ఎంతో ఉత్సాహంగా కొనసాగింది. జీవహింస మహాపాపం, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం, ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు అంటూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా కార్యక్రమాన్ని జయప్రదం చేశారు మాస్టర్స్. అందరూ శాకాహారమే భుజించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రజలందరికీ కూడా ముఖ్య విన్నపం ఏమంటే ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయాలి. ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది, ప్రశాంతంగా ఉంటాము, చక్కటి జీవన విధానం మనకు అవుతుంది. కేవలం శ్వాసను గమనిస్తే మనం ఎన్నో రకాల జబ్బుల నుంచి మనం చక్కగా బయటపడతాము. ఎన్నో మానసిక సమస్యల నుంచి మనం బయటపడాలి అంటే దానికి చక్కటి మార్గం బ్రహ్మర్షి పత్రిజీ గారు బోధించిన శ్వాస మీద ధ్యాస. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచు గ్రామంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో మహాకరుణ శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పిరమిడ్ సేవాదళ ఉపాధ్యక్షులు సూరంపల్లి హనుమంతరావు, ఖమ్మం జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షురాలు కాటేపల్లి శైలజ, సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ హైదరాబాద్ మిట్టా మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అద్భుతమైన సందేశాన్ని అందించారు. మాస్టర్ హనుమంతరావు పత్రిజీ మనకు ఎలా జీవించాలో నేర్పించారని, ఆ గురువు గారి మార్గంలో నడుస్తున్నామని, ఎంతో ఆనందంగా మన జీవితాన్ని గడుపుతున్నామని సందర్భంగా వారి మనోభావాలు వ్యక్తం చేశారు. స్వాతంత్రం రావటం కాదు, మూగ ప్రాణాలకు స్వాతంత్రం కోసం శాకాహార ర్యాలీ నిర్వహించాలని సందర్భంగా తెలిపారు. అనంతరం మాస్టర్ శైలజ, పత్రిజీ భూమండలం మీద అహింసాయుత భూమాత కావాలని చెప్పారని, అందుకోసమే శాకాహార ర్యాలీ నిర్వహించుకున్నామని తెలియజేశారు. అనంతరం మాస్టర్ మిట్టా మనోహర్ పత్రిజీతో తన అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్స్ కుసుమ, నాగేశ్వరరావు, సుభాన్ బి, శ్రవంతి మరియు 100 మందికి పైగా పిరమిడ్ మాస్టర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక్కడ రావటం జరిగింది. స్వాతంత్ర దినోత్సవం ఒకటైతే మరి మన ఆత్మ దినోత్సవం కూడా ఈరోజు మన ఆత్మలు కూడా మరి అంతకుముందు మనకి తెలిసి తెలియని జీవితం జీవించడం. మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి వచ్చిన తర్వాత మన జీవితాన్ని మనం పండించుకుంటున్నాం. మనం ఎలా జీవితాలను జీవిస్తున్నాం. జీవితం అనేది తెలిసి జీవిస్తే ఒకలాగా జీవిస్తాం, తెలియక జీవిస్తే వేరొకలాగా జీవిస్తాం. దానికి దిక్కెవరు, దాన్ని ఆలోచించేది ఎవరు? మంచివాడి మౌనం దేశానికి శాపం అనే పత్రి గారు ఈ శాకాహార ర్యాలీ నిర్వహించారు. మనందరి బాధ్యత కూడా అదే. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ స్థాపించిందే భూమండలం అంతా శాకాహారిగా మార్చడం కోసం పత్రి గారు. శాకాహారం అంటే 30 సంవత్సరాల కింద తెలియదు కాబట్టి మనకి ధ్యానం అని ఫస్ట్ స్టార్ట్ చేశారు పత్రి గారు. పక్షులకి జంతువులు కూడా కావాలన్నాడు పత్రిజీ గారు. మరి మనకు స్వాతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15. మరి పత్రిజీ గారు ఎప్పుడైతే ఈ పిఎస్ఎస్ఎం స్టార్ట్ చేశారో అప్పుడు ఈ పక్షులకి జంతువులు కూడా స్వాతంత్రం కావాలని ఆయన ఎలుగెత్తిచ్చేటాడు పత్రిజీ గారు. నిజామాబాద్ జిల్లా వేంపల్లి గ్రామంలో 41 రోజులు 41 గృహాలు 41 మాస్టర్స్ ఇంటింటికి ధ్యానం, గడప గడపకు ధ్యానం అనే కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 3వ రోజు మాస్టర్ నాగంపేట శ్రీనివాస్ పాల్గొని ధ్యానంలో అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. శాకాహార ధ్యాన విశిష్టతలు, ప్రయోజనాల గురించి ఎంతో అద్భుతంగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. మన ఊరు మన బాధ్యత, మన ఊరు మన ఊరు మన గ్రామం మన గ్రామం మన కర్తవ్యం, మన గ్రామం మన గ్రామం మన గ్రామం శాకాహార జగత్కి. నెల్లూరు జిల్లా వింజమూరు గ్రామంలోని మాస్టర్ హేమలత నివాసంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు మాస్టర్స్. ధ్యాన జ్ఞాన సప్తాహ కార్యక్రమంలో భాగంగా 2వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ సాయిలక్ష్మి పాల్గొని ధ్యానంలో అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం ఆధ్యాత్మిక గీతాలను శ్రావ్యంగా ఆలపించి అందరినీ ఉత్సాహపరిచారు. ఆ తర్వాత అందరూ సామూహిక ధ్యాన సాధన చేశారు.
విజయవాడ పట్టణంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో 108 రోజుల మహాకరుణ మహాయజ్ఞ మహాశాకాహార ర్యాలీని దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా 20వ రోజు విజయవాడ నెహ్రూ బొమ్మ కోమల్ విలాస్ సెంటర్ నుండి చేపల మార్కెట్ వరకు శాకాహార ర్యాలీని అద్భుతంగా కొనసాగించారు. ఈ సందర్భంగా మాస్టర్స్ శాకాహార విశిష్టత గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. జీవహింస మహాపాపమని, శాకాహారమే ఆరోగ్యమని ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రజల్లో శాకాహారంపై అవగాహన కల్పించారు. ఇష్టపడవయ్యా, అందుకే జీవహింస మహాపాపమని తెలుసుకో. మొక్కుబడుల పేరిట ఏ మోగ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు, ఎవరికి లేదు. పెళ్లిళ్ళు పుట్టిన రోజుల పేరిట ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. విందులు వినోదాల పేరిట ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. ఆదివారం వచ్చిందంటూ ఇంటికి చుట్టాలు వచ్చారంటూ ఏ జీవిని చంపే హక్కు. ఖమ్మం జిల్లాలోని పాల్వంచ గ్రామంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం రోజు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీ పాల్వంచ గ్రామంలో ఎంతో ఉత్సాహంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ ధ్యానులు పాల్గొని శాకాహారంతోనే ఆరోగ్యం చేకూరుతుందని, అందరూ శాకాహారులుగా మారాలంటూ ఉత్సాహంగా ప్రచారం నిర్వహించారు. మరి ఎన్నో శాకాహార ర్యాలీలు నిర్వహించి, ఎన్నో ధ్యాన యజ్ఞాలు నిర్వహించి, ధ్యాన మహాచక్రాలు నిర్వహించి, మరి కొన్ని కోట్ల జీవులకి స్ఫూర్తిదాయకమయ్యారు. కోట్ల ర్యాలీలు చేశారు. కోట్ల జీవులు కాపాడబడ్డాయి. మనందరి మార్గం అహింసా మార్గం. గాంధీజీ సిద్ధాంతం అహింసా సిద్ధాంతం. ఆయన ఫోటో లేకుండా ఇవాళ ఏ నోటు లేదు మిత్రులారా. మన జీవితాన్ని సాధించాలంటే ముందు ఆయన ఫోటో చూడాలి. ఆయన ఫోటో ఉన్న నోటు మారవాలి. మరి అంత గొప్ప మహోన్నతమైన శక్తి స్వరూపుడు మహాత్మా గాంధీజీ. మరి అహింసకు మారు పేరు. మనమందరం కూడా శాకాహారులుగా మారదాం మిత్రులారా. ఇప్పుడు టైం ఆసన్నమైంది. ప్రకృతి హెచ్చరికలు జారీ చేస్తుంది. ఎన్నో రకాల వైరస్లు వస్తున్నాయి. డయేరియా, కరోనా, నిపా, మరి ఎన్నో రకాల రోగాలు, కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. మరి పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.